వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ అనుకోండి, గుర్తు చేసుకోండి, తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది మంచిగా కనెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చు అండి. అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ ఎల్స్ మీకు మీ పార్ట్నర్కి మధ్య డిస్టర్బెన్స్ కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ ఉన్నా కూడా ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో రెజొనేట్ అవుతుందో చూసుకోండి. ఎందుకంటే ఇది మా వ్యూవర్స్ ఎనర్జీ అంటాను కాబట్టి వ్యూవర్స్ అందరికీ సంబంధించిన ఎనర్జీస్ అనేది ఇక్కడ వస్తాయి. ఎవరి వీడియో చూసేటప్పుడు ఎవరి పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు కార్డ్ షఫుల్ చేసేటప్పుడు తలుచుకుంటారు కాబట్టి మేబీ అందరి ఎనర్జీస్ న్యూట్రల్గా పిక్ అవ్వచ్చు. కాబట్టి ఎంతవరకు రెజొనేట్ అవుతుంది చూసుకొని రీడింగ్ని అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ పర్సన్కి మీరంటే ప్రేమ ఉందా లేదా, అసలు వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా, ఫర్దర్గా ఎలా కంటిన్యూ అవుతుంది ఈ రిలేషన్లో, తర్వాత మీకు ఏదైనా ఈ పర్సన్ వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఆర్ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా, ఆ పర్సన్కి మీరంటే జస్ట్ ఇష్టమేనా లేకపోతే అట్రాక్షనేనా ఆర్ లవ్వా, లేకపోతే ఫర్దర్గా ఇది ఎలా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా, ఒకవేళ మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ప్రెజెంట్ ఎట్లా ఉంది. సో ఇలా మీకు దేనికి సంబంధించిన మీ లైక్ జాబ్ గురించి కానీ, కెరీర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, లేకపోతే ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, దేనికి సంబంధించిన పర్సనల్గా రీడింగ్ కావాలన్నా సరే వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్ చేయకండి ప్లీజ్. సో ఇంకా లేట్ చేయకుండా రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనర్జీస్తో పాటు కనెక్ట్ అవ్వండి. అండ్ యూనివర్స్కి ఏంజల్స్ని కూడా గుర్తు చేసుకోండి. అండ్ మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఉండండి. మీ పర్సన్ నెక్స్ట్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనే క్వశ్చన్ మీరు యూనివర్స్కి అడగండి. యూనివర్స్ మీకు క్లారిటీ ఇవ్వాలని కోరుకోండి.
మీ పర్సన్ సైడ్ నుంచి మీకు యాక్షన్ రావాలి అని కోరుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ విషయంలో నెక్స్ట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. జడ్జ్మెంట్, కింగ్ ఆఫ్ కప్స్, 8 of cups, the world, Nine of Wands, Magician, 2 of Wands, Moon, 6 of Pentacles, 10 of Wands, High Priestess, 8 of Swords, Page of Swords, 3 of Cups, Tower. సో మీ పర్సన్ మేజర్ చేంజ్ అయితే మేజర్ షిఫ్ట్ అయితే మీ పర్సన్ యాక్షన్లో కనిపిస్తుంది. చాలా మేజర్ చేంజ్ ఆర్ చాలా మేజర్ షిఫ్ట్ మీ పర్సన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 10 of Pentacles. ఈ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు, లేదు అంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ని స్ట్రాంగ్గా చేయాలి అనుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరు మధ్య ఉన్న రిలేషన్ని ఫ్యామిలీకి చెప్పాలనుకుంటున్నారు, ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు, ఫ్యామిలీతో మిమ్మల్ని మాట్లాడించాలనుకుంటున్నారు, మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీని కనెక్ట్ చేయాలి, మాట్లాడించాలి. సో మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ తీసుకురావాలి. తర్వాత ఫర్దర్గా వాళ్ళకి ప్రాబ్లం రాదు. సో ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ ఏదో కనిపిస్తుంది. మేబీ ఫ్యామిలీ ఓకే చేస్తే ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు, లేకపోతే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. మీకు ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారు. ఫ్యామిలీ ఆబ్స్టికల్ నాకు కనిపిస్తుంది. మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా కొన్ని సిచ్యువేషన్స్లో ఈ పర్సన్ ఏంటంటే ఆల్రెడీ మ్యారీడ్ కూడా అయి ఉండొచ్చు. 10 of Pentacles ఎనర్జీ అంటే మ్యారీడ్ కూడా చూపిస్తుంది. ఆర్ మీ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు, ఈ రిలేషన్ని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళాలి అని అయితే ఈ పర్సన్ కోరుకుంటున్నారు. సో ఒకవేళ ఈ పర్సన్ తన ఫ్యామిలీ లైఫ్లో తన ఫ్యామిలీ వల్ల హ్యాపీగా లేదు అంటే సో మీతో ఆ హ్యాపీనెస్ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఎంపరర్ చెప్తున్నాను కదా, ఈ పర్సన్ బయటికి చాలా స్ట్రిక్ట్గా, చాలా రూడ్గా, చాలా ఈగోయిస్టిక్గా కనిపించవచ్చు, కానీ ఈ పర్సన్ యాక్షన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మేబీ ఇక్కడ మీ ఇద్దరి మధ్య రిలేషన్కి ఎగైనెస్ట్ ఫాదర్ అయినా అయి ఉండొచ్చు. మేబీ వాళ్ళ ఫాదర్ కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైనా సో సంథింగ్ మేల్ ఫిగర్ కానీ, డామినేటింగ్ మేల్ ఎవరైనా ఉండొచ్చు. దానివల్ల ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా కొంతవరకు భయపడుతున్నారు. బట్ ఈ పర్సన్కి అయితే నెక్స్ట్ మీతో యూనియన్ అవ్వాలని ఉంది, మ్యారేజ్ అవ్వాలని ఉంది, మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ కంటిన్యూ చేయాలని ఉంది. అండ్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా లాయల్గా ఉంటున్నారు అండ్ చాలా జెన్యూన్గా ఉంటున్నారు. సో మీకు ఇచ్చిన మాట తను ఎప్పటికీ నిలబెట్టుకుంటారు. అండ్ 5 of Wands నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్కి మీకు సంథింగ్ గొడవలు కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ యాక్షన్లో కూడా మళ్ళీ ఎక్కడ డిస్టర్బెన్సెస్ అవుతాయేమో, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. మరి ఎందుకు నాకు తెలీదు. పాస్ట్లో జరిగిన గొడవలే మళ్ళీ రిపీట్ అవుతాయేమో అని కూడా భయపడుతున్నారు.
పాస్ట్‌లో జరిగిన మేబీ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే మీకు మీ ఇద్దరికి అగైనెస్ట్‌గా ఫ్యామిలీస్ అయ్యుండొచ్చు. లేకపోతే ఒకరికన్నా ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఉండుండొచ్చు. యాక్షన్ తీసుకుంటే మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో అన్న భయం ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. మీ ఇక్కడ కొంతమంది విషయంలో. మళ్ళీ ఏమైనా డిస్టర్బెన్స్ వస్తాయేమో, మళ్ళీ ఏమైనా ఫైట్స్ వస్తాయేమో, ముందులాగే మళ్ళీ ఉంటుందేమో. ఒకవేళ ఆల్రెడీ మీకు మీ పర్సన్‌కి మధ్య ఏమైనా ఇష్యూస్ అయ్యుంటే గనక అది మళ్ళీ స్టిల్ రిపీట్ అవుతాయేమో. ఎంత కనెక్ట్ చేసుకోవాలని ట్రై చేసినా కూడా మళ్ళీ అదే స్టిల్ రిపీట్ అవుతాయేమో. ఆ భయంలో కూడా ఉన్నారు. ఆర్ ఎల్స్ మళ్ళీ ఫ్యామిలీకి తెలిసి మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఇంకా ఇష్యూస్ అవుతాయేమో అని భయపడుతున్నారు. బట్ టెంపరెన్స్ ఏంటంటే ఈ పర్సన్ అయితే హార్మోనీ కావాలనుకుంటున్నారు. హీలింగ్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. బట్ ఎక్కడ మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తాయేమో, ఎక్కడ మేబీ ఈ పర్సన్ సొసైటీ కాన్షియస్ అవ్వచ్చు. సొసైటీ ఏమనుకుంటారా అని ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉన్నా కూడా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. మీరంటే ప్రేమ ఉన్నా కూడా కాన్షియస్ ఎక్కువ అయ్యుండొచ్చు. సో, అదైతే ఈ పర్సన్‌లో డెఫినెట్‌లీ కనిపిస్తుంది. సో, ఇక్కడ మనం రీడింగ్‌లోకి అయితే వచ్చేద్దాం. జడ్జ్‌మెంట్ కార్డ్‌తో ఈ పర్సన్‌కి అవేకనింగ్ అయితే జరుగుతోంది. సో, రియలైజ్ అవుతున్నారు. తను రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ యాక్షన్‌లో ఏంటంటే తను మీ విషయంలో రియలైజ్ అవుతారు. సో, ఎంత తప్పు చేశారు, ఎంత రాంగ్‌గా మీకు దూరంగా ఉండాలని, మీకు దూరంగా ఉంటూ, మిమ్మల్ని బాధపెడుతూ, తను బాధపడుతూ రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను అనైతే ఇక్కడ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ మిమ్మల్ని కాదని ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఫ్యామిలీని చూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఫ్రెండ్స్‌ని చూస్ చేసుకోవచ్చు. తన ఓన్ ఒపీనియన్స్ వల్ల, తన ఓన్ డెసిషన్స్ వల్ల ఇక్కడ మిమ్మల్ని కాదు అనుకోని మీకు దూరంగా ఉంటూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే బట్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఈ పర్సన్‌కి వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. సో, రియలైజేషన్ అవుతున్నారు. జడ్జ్‌మెంట్ అంటే అవేకనింగ్, రియలైజేషన్, ఐడెంటిఫై చేయడం. సో, మనకి కళ్ళ ముందు లైట్ లేదు అన్నప్పుడు సో, అక్కడ తాడున్నా కూడా మనకి పాము అనుకొని భయపడతారు. అట్లాగే ఇక్కడ వాళ్ళకెక్కడ హార్మ్ జరుగుతుందేమో, వాళ్ళకెక్కడ బ్యాడ్ అయిపోతుందేమో అని చెప్పేసి ఈ పర్సన్ ఏదో భయపడిపోయి సిట్యుయేషన్‌ని అంటే వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయలేక రాంగ్ డెసిషన్స్ తీసుకొని మీ నుంచి దూరం అయ్యారు. మేబీ అది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు, ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, ఇంకేదైనా సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. రాంగ్ డెసిషన్ తీసుకొని ఈ పర్సన్ మీ మీద ఒకవేళ రాంగ్ ఒపీనియన్ అయినా అయ్యుండొచ్చు. సో, మేబీ మీరేదైనా తన విషయంలో ఏదైనా బెనిఫిట్స్ కోసమే తన లైఫ్‌లోకి వచ్చారు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోతారు. సో, ఇదంతా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్, నేమ్ బ్యాడ్ అయిపోతుంది. ఫర్దర్‌గా ఆహ్, అందరికీ ఫేస్ చేయలేను. సో, ఇట్లాంటి ఈ వాళ్ళ ఓన్ ఒపీనియన్స్, వాళ్ళ ఓన్ ఐడియాస్, వాళ్ళ ఓన్ థాట్స్‌తో ఈ పర్సన్ ఏంటంటే రాంగ్ డెసిషన్స్ తీసుకొని మీ నుంచి దూరం అయ్యారు. లేదా ఫర్దర్‌గా ఇది ఫ్యామిలీకి తెలిస్తే ఇష్యూ అయిపోతుంది. ఒకరికి అనవసరంగా హోప్స్ పెంచడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సఫర్ అవ్వడం, మళ్ళీ నేను సఫర్ అవ్వడం, ఇదంతా కంటిన్యూ చేయడం, ఇది నా వల్ల కాదు అని చెప్పి కానీ సో, రాంగ్ జడ్జ్‌మెంట్స్ ఏదో, రాంగ్ డెసిషన్స్ ఏదో తీసుకున్నారు ఈ పర్సన్. కానీ ఇప్పుడు మీ విషయంలో ఎన్‌లైట్‌మెంట్, అవేకనింగ్ అనేది అవుతుంది. అండ్ మీకోసం ఈ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ మీ విషయంలో ఈ పర్సన్ చాలా లాయల్‌గా ఉన్నారు. చాలా జెన్యూన్‌గా ఉన్నారు. సో, కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే అదే చూపిస్తుంది. ఈ పర్సన్ నెక్స్ట్ మీ విషయంలో కూడా అట్ ప్రెజెంట్ వరకు యాక్షన్ అయితే కనిపించలేదు. ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది అండి. తన ఎమోషన్స్, ఫీలింగ్స్ మీకు చూపించడానికైతే డెఫినెట్లీ ఈ పర్సన్ ట్రై చేస్తారు. అది ఇండైరెక్ట్‌గా చూపిస్తారు కానీ ఈ పర్సన్ డైరెక్ట్‌గా తనకి మీరంటే ఇష్టం ఉంది, మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను అని వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళ బిహేవియర్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయవచ్చు. కానీ ఈ పర్సన్ అయితే డైరెక్ట్‌గా లైక్ నాకు ఇష్టం ఉంది, నాకు నువ్వంటే ఫీలింగ్స్ ఉన్నాయి అట్లా ఈ పర్సన్ ఏంటంటే అన్నీ ఓపెన్ అప్ అయ్యి చెప్పలేరనమాట.
కొంచెం ఈ పర్సన్ ఇంట్రోవర్ట్ టైపు, సైలెంట్ టైపు ఫీలింగ్స్ ఉన్నా కూడా చెప్పరు. దాచుకుంటారే కానీ చెప్పే మెంటాలిటీ, చెప్పే మనస్తత్వం, మైండ్ సెట్ కాదు ఈ పర్సన్‌ది. కానీ మీ విషయంలో మాత్రం ఈ పర్సన్ లాయల్‌గా ఉన్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మీరంటే ఫీలింగ్స్ వస్తున్నాయి. దూరం వరకు ఈ రిలేషన్‌ని తీసుకెళ్ళాలి. సో, మేబీ లాంగ్ టర్మ్‌గా ఈ రిలేషన్ ఉండాలి. ఆర్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది మ్యారేజ్ వరకు వెళ్ళాలి. ఈ పర్సన్ చాలా దూరం వరకు ఆలోచించే రకం. అంటే ఇప్పుడు ఉన్నామా, ఎట్ ప్రెజెంట్ మూమెంట్‌లో హ్యాపీగా ఉన్నామా, తర్వాత ఏమైపోతే తర్వాత చూద్దాంలే. ఆహ్, ఈ రోజే అన్న టైప్ మెంటాలిటీ కాదు. దూరం వరకు ఆలోచిస్తారనమాట. ఈవెన్ మీ సేఫ్టీ, మీ కంఫర్ట్, మీ అది కూడా ఈ పర్సన్ ఆలోచించే రకం. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఎవరైతే మీ నుంచి దూరం వెళ్ళిపోయారో ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మేబీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావచ్చు. ఆర్ కొంతమంది ఏంటంటే ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్‌లో మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. కొన్ని రోజులు మళ్ళీ మీకు దూరంగా ఎళ్ళుండొచ్చు. మళ్ళీ కొన్ని రోజులు మీరంటే ప్రేమ చూపిస్తూ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వచ్చు. ఇదంతా వద్దు అని మీరు చెప్పినా కూడా ఈ పర్సన్ మేబీ వినకపోవచ్చు. మేబీ ఒకవేళ మీరు వద్దు అని చెప్పేసి బాయ్ చెప్పినా, గుడ్ బై చెప్పినా ఆర్ మీరు బ్లాక్‌లో పెట్టినా కూడా ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీరు మెసేజ్ చేస్తే ఈ పర్సన్ మాట్లాడతారు. వద్దు అన్నావు కదా! మళ్ళీ ఎందుకొచ్చావు? ఇట్లా ఏమి క్వెషన్ చేయరు మిమ్మల్ని. సో, మీరొస్తే చాలు, మీరు మాట్లాడితే చాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. సో, ఎందుకంటే ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది, మీరంటే ఇష్టం ఉంది కాబట్టి మీరు మాట్లాడితే చాలు అనుకుంటారు. అదే అనమాట. ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్‌లో కూడా ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చింది కాబట్టి మేబీ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంది. మీరే ప్రపంచం అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది. మీతో మాట్లాడే ఛాన్స్ ఉంది. మీ దగ్గరికి యాక్షన్ తీసుకునే ఛాన్స్ మేబీ ఒకవేళ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉన్నా కూడా ఈ పర్సన్ ట్రావెల్ చేసి మీ దాకా రావాలి. మీకు అప్రోచ్ అవ్వాలి. తన ఫీలింగ్స్, తన ప్రపంచం మీరే అని ఎక్స్‌ప్రెస్ చేయాలి అనైతే ఈ పర్సన్ ఫీలింగ్స్‌లో నాకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది సిట్యుయేషన్స్‌లో ఏంటంటే కొంతమంది పర్సన్ మీ నుంచి యాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరేమన్నా ఆ పర్సన్ విషయంలో యాక్షన్ తీసుకుంటారేమో. ఈ పర్సన్ ఏంటంటే మీకు అప్రోచ్ అయ్యి లైక్ ఫెడప్ అయిపోయారు. సో, మీ సైడ్ నుంచి ఏమన్నా యాక్షన్ వస్తుందేమో, మీ సైడ్ నుంచి ఏమన్నా వాళ్ళకి ఇనిషియేషన్ తీసుకుంటారేమో, మీ సైడ్ నుంచి ఇంకేమన్నా యాక్షన్ ఉంటుందేమో. ఇక్కడ మీ కాల్ కోసం కానీ, మీ మెసేజ్ కోసం కానీ ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో, వాళ్ళ లైఫ్‌లో ఎంత ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. ఎంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళు హ్యాపీగా లేరు. సో, మీరు మాట్లాడితేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, మీ యాక్షన్ కోసం కూడా ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. లేదా వాళ్ళు మీకేదన్నా ఆఫర్ చేసున్నారా? సో, వాళ్ళు ఆఫర్ చేసిన దానికి మీ సైడ్ నుంచి ఏదన్నా యాక్షన్ కోసమైనా ఈ పర్సన్ వెయిట్ చేయొచ్చు. లేకపోతే వాళ్ళేమైనా మీకు మెసేజ్ చేసుంటే, వాళ్ళేదైనా మీ ముందు ప్రపోజల్ గానీ, మీ ముందు ఏదైనా చేసుంటే గనక, వాళ్ళ ప్రపోజల్‌ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? యాక్సెప్ట్ చేస్తారా లేదా? మీ సైడ్ నుంచి ఎలా ఉంటుందని కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మేబీ చాలా టైం నుంచి ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. బికాజ్ 9 ఆఫ్ వాండ్స్ కాబట్టి ఆహ్, చాలా టైం నుంచి ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీ యాక్షన్ కోసం. ఇంకొకటేంటంటే ఇక్కడ మెజిషియన్ కార్డ్. ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో టోటల్లీ తన కంట్రోల్ ఉండాలి అనుకుంటున్నారు. టోటల్లీ తన కంట్రోల్‌లో ఉండాలి. ఆర్ తన గ్రిప్‌లో ఉండాలి. తను ఎలా ఈ రిలేషన్‌ని ముందుకి తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నారో, అదే జరగాలి అని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, తన ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు మాత్రమే ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ యాక్షన్‌లో కూడా ఈ పర్సన్ ఎలా అనుకుంటారంటే ఆహ్, టోటల్ తన పవర్ తన చేతిలో ఉండాలి. ఆ టైప్ అనమాట. తను ఎలా కావాలనుకుంటున్నారో అలా ఈ రిలేషన్ ఉండాలి. అలా ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలి. మేబీ తన సైడ్ నుంచి అది కరెక్టేనేమో. ఐ డోంట్ నో. నేను ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయట్లేదు. నేను రీడింగ్ మాత్రమే చెప్తాను. జడ్జ్ చేయడం నాకు నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
మిమ్మల్ని అనాలని నాకు ఉద్దేశ్యం కాదు. సో, అవతల పర్సన్స్‌ని అనాలని నా ఉద్దేశ్యం కాదు. వాట్ ఈస్ వాట్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అది 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 నేను మీతో మాట్లాడతాను. ఏంజెల్స్ నాకు ఇంట్యూటివ్‌గా నాకేం చెప్పాలనిపించింది చెప్తున్నారు. అదే నేను మీకు చెప్తాను. సో, మెజిషియన్ ఇక్కడేంటంటే వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. టోటల్ ఈ సిట్యుయేషన్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలి. వాళ్ళు ఎలా చేంజ్ చేస్తే అలా ఉండాలి. వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారో అలాగే వెళ్ళాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. 2 ఆఫ్ వాండ్స్ నాకు తెలిసి ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్‌లో ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఈ పర్సన్ మీ వైపుగా రావాలి అనుకుంటున్నారు. మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. 2 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ యాక్షన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ తన లైఫ్‌లో వేరే సిట్యుయేషన్స్ కానీ, వేరే పర్సన్స్ కానీ, వేరే ఏదైనా ఉన్నా కూడా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు ఫర్ ష్యూర్‌గా. మీ దగ్గరకొస్తారు, మీతో మాట్లాడతారు. మీ వైపు యాక్షన్ అయితే డెఫినెట్‌లీ తీసుకుంటారు. మేబీ మీకు ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయడం కానీ, కాల్ చేయడం కానీ, లేకపోతే డైరెక్ట్‌గా రావడం కానీ, సో, తన సైడ్ నుంచి తన ప్లాన్స్, ఐడియాస్, తన స్ట్రాటజీస్ అన్నీ మీకు చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మూన్ ఎనర్జీస్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా 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 ఎమోషనల్ అవుతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఒక్క నిమిషం. మూన్ క్లారిఫై చేయండి యూనివర్స్. మూన్ క్లారిఫై. సో, న్యూ విషన్ ఏదో ఎలా మళ్ళీ మీతో మాట్లాడాలి, ఎలా మళ్ళీ మీతో అప్రోచ్ అవ్వాలి అని ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు. మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న డెప్త్ ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ న్యూగా మళ్ళీ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఆర్ ఎల్స్ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్య సెపరేషన్ కూడా అయి ఉండొచ్చు. మూన్ ఎనర్జీస్ అనేది ఎమోషనల్‌కి రిప్రజెంట్ చేస్తుంది. ఆర్ ఎల్స్ మీ ఈ సెపరేషన్‌ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఈ క్లారిఫికేషన్ వచ్చేసి అందుకే నేను సెపరేషనా లేకపోతే మీతో ఫర్దర్‌గా కంటిన్యూ చేయడానికా ఈ ఎమోషన్ అని చూస్తే, సో, తనేదో ప్లాన్ చేస్తున్నారు. ఎమోషన్ నుంచి బయటకొచ్చి మళ్ళీ కొత్తగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. లేదా న్యూ పర్సన్‌ని తన లైఫ్‌లోకి అలో చేస్తూ కూడా ఉండొచ్చు. సో, 6 ఆఫ్ పెంటికల్స్ బట్ అందరికీ కాదు. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఎస్ అనే కనిపిస్తుంది. మీ పర్సన్ మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు అనేదే, మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికే ట్రై చేస్తున్నారని అయితే క్లారిఫికేషన్ కనిపిస్తుంది. అదే చెప్పాను. సో, 6 ఆఫ్ పెంటికల్స్ ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. సో, ఇక్కడ ఇన్ఫినిటీ సింబల్ ఉంది అండ్ ఇక్కడ కూడా ఇన్ఫినిటీ సింబల్ ఉంది. నెక్స్ట్ యాక్షన్‌లో ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, కాల్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఈ పర్సన్ ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి అండ్ మీతో మాట్లాడాలి ఆర్ మీతో చాటింగ్స్ చేయాలి. సో, తను ఈ రిలేషన్‌లో ఒక స్టెబిలిటీ అయితే తను ప్రొవైడ్ చేయాలి మీకు. తను ఈ రిలేషన్‌లో ఒక ట్రస్ట్ అనేది మీకు ఇవ్వాలి. ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈ రిలేషన్ బర్డెన్‌గా మారకుండా ఆర్ ఎల్స్ ఎండ్ అవ్వకుండా ఉంటుంది. లేదు అంటే తను ఈ ట్రస్ట్ కానీ, ఈ బ్యాలెన్స్ కానీ చేయకపోతే ఈ రిలేషన్ ఎండ్ అయిపోతుంది అనే భయం మీ పర్సన్‌లో వచ్చింది. తను మాట్లాడకపోతే ఇంకా ఈ రిలేషన్ శాశ్వతంగా ఎండ్ అయిపోతుంది.
తను తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిందే అని ట్రై చేస్తారు. బట్ కొంతమంది విషయంలో నెక్స్ట్ యాక్షన్‌లో రిలేషన్ ఎండ్ చేసే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో బ్యాలెన్స్ చేసి మీతో మాట్లాడడానికి ట్రై చేసి ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమీ యాక్షన్ లేదు అంటే ఈ పర్సన్ ఎండ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. చూసుకోండి, వైస్ వర్సా అవ్వచ్చు సిట్యుయేషన్స్. తను చేసిన మిస్టేక్స్‌కి ఏదన్నా ఈ పర్సన్ మీకు సారీ చెప్పడమో, లేకపోతే మీకు మెసేజెస్ చేయడమో, సో ఇట్లా చేసినా కూడా స్టిల్ మీరు దానికి ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. తనని అండర్‌స్టాండ్ చేసుకోలేదు అంటే మేబీ ఇక్కడ ఈ పర్సన్ ఎండ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఒక ప్రయత్నం అయితే చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేయడానికి. ఇన్ కేస్ స్టిల్ మీ ఇద్దరి మధ్య ఆ బ్యాలెన్స్ కుదరలేదు అంటే ఈ పర్సన్ ఎండ్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. సో హై ప్రీస్టెస్ ఎనర్జీ ఈ పర్సన్ ఏంటంటే తన ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో అది వినాలి అనుకుంటున్నారు. స్ట్రగుల్ ఉంది ఈ సిచ్యువేషన్‌లో. మీ ఇద్దరి మధ్య మేబీ మదర్ ఇష్యూ కూడా ఉండుండొచ్చు. ఆర్ ఎల్స్ ఎవరైనా లేడీ ఇష్యూ కూడా ఇక్కడ ఉండుండొచ్చు. ఈ పర్సన్‌కి నెక్స్ట్ యాక్షన్‌లో కూడా స్ట్రగుల్ ఉంటుందని తెలుసు. ప్రాబ్లమ్ ఉంటుందని తెలుసు. ప్రాబ్లమ్ ఫేస్ చేస్తానని తెలుసు. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు అని తెలుసు. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎమోషన్స్ బాగా కంట్రోల్ చేసుకుంటారు. ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ బాగా కంట్రోల్ చేసుకుంటారు. తన ఇన్నర్ వాయిస్ ఏది చెప్తే అది వింటారు. మేబీ ఇక్కడ నెక్స్ట్ యాక్షన్‌లో కూడా మీ పర్సన్ మిమ్మల్ని సాంగ్స్ వింటూ గుర్తు చేసుకోవచ్చు. మీకోసం ఎమోషనల్ అవ్వచ్చు. సాంగ్స్ వింటూ మిమ్మల్ని గుర్తు చేసుకోవచ్చు. చాలా స్ట్రగుల్ ఉంటుంది. మీకు దూరంగా ఉంటూ చాలా స్ట్రగుల్ అయితే ఈ పర్సన్ ఫేస్ చేస్తారు. సో 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేస్తారు. ఇక్కడ భయపడతారు. మిర్రరింగ్ ఎనర్జీ కనిపిస్తుంది నాకు. సో ఇక్కడ భయం ఈ పర్సన్‌కి ఈ క్రోస్ చూడండి భయంని రిప్రజెంట్ చేస్తుంది. సో అలా అవుతుందేమో, ఇలా అవుతుందేమో, సొసైటీ కాన్షియస్ అయ్యి ఉండొచ్చు. లేకపోతే ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమో, మేబీ ట్రాప్ చేస్తున్నారేమో, ట్రాప్‌లో పడిపోతున్నానేమో అనే ఫీలింగ్ రావచ్చు. రియాలిటీలో చెప్పాలి అంటే ఈ పర్సన్ తన థాట్స్ వల్ల భయపడుతున్నారు కానీ ఒరిజినల్‌గా ట్రాప్ అయితే ఏం లేదు. ఈ పర్సన్ మీతో ఈ రిలేషన్ విషయంలో చాలా స్ట్రక్ అయిపోయారు. కానీ భయం ఎక్కువ ఉంది. వాట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్‌లో ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తూ నెగెటివ్ మైండ్ సెట్‌కి వెళ్ళిపోతారు. కానీ ఒరిజినల్‌గా అలా ఏం లేదు. సో మేబీ ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్‌లో ఈ కనిపిస్తున్న ఎనర్జీల ప్రకారం బ్లాక్ మ్యాజిక్ జరిగే ఛాన్స్ ఉంది. నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్‌లో కూడా మీ విషయంలో ఈ పర్సన్ మీ గురించి ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. మిమ్మల్ని స్పైయింగ్ చేస్తారు. ఇంకా మీ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అది ఆన్‌లైన్ అయినా అవ్వచ్చు, ఆఫ్‌లైన్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ యాక్షన్‌లో ఈ పర్సన్ డెఫినెట్లీ మీకోసం స్పై చేస్తారు, మీకోసం చేజ్ చేస్తారు ఆర్ మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. కొంతమంది సిచ్యువేషన్‌లో ఇది యూనియన్‌ని చూపిస్తుంది ఆర్ కొంతమంది విషయంలో మేబీ ఈ పర్సన్ మీ క్లోజ్డ్ వాళ్ళు అయి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు ఆర్ మీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. మేబీ ఈ పర్సన్ మీతో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఆ జోన్‌లోకి రావాలి అని అనుకోవచ్చు.
మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటారు, మీతో యూనియన్ అవ్వాలనుకుంటారు, మీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటారు, మీతో కలిసి ఇక్కడ సెలబ్రేషన్ కనిపిస్తుంది నెక్స్ట్ యాక్షన్లో. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ. సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆర్ ఈ పర్సన్ మళ్ళీ మీతో లైక్ ఫ్రెండ్ జోన్ నుంచి కంటిన్యూ చేయొచ్చు రిలేషన్, ఆర్ ఎస్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. సో టవర్ ఎనర్జీ. నెక్స్ట్ యాక్షన్లో ఆల్ ఆఫ్ సడన్ మీ ఇద్దరి మధ్య ప్యాచప్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన రిలేషన్ మళ్ళీ స్ట్రాంగ్ అవ్వచ్చు. మేబీ ఫ్రెండ్స్ ఏమైనా మీ ఇద్దరి మధ్య ప్యాచప్ చేయవచ్చు, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ ఏదైనా మీ ఇద్దరి మధ్య ప్యాచప్ చేయొచ్చు. టవర్ ఎనర్జీ ఇక్కడ సడన్గా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ యాక్షన్ ఈ పర్సన్ తీసుకోవచ్చు. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ ఇంకా రారు అనుకునే సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవచ్చు. సో ఇదేనండి ఇవాళ ట్రేడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.